రాత్రి తిన్న పొలవద్ద అట్టం కొట్టేస్తున్నా బాబు. ఇప్పుడు ఆగలేస్తున్నాడు ముందు బాబు. అదే తడతాడు అప్పుడు అలా సరిపోతుంది. అది లాభాలు అవుతున్నాయి వెళ్తుంటా సరిపోతుంది. పడుతున్నాడు ఈడెవడా ఈడెవడా ఇప్పుడు కదుల మీద వెళ్ళేది ఇలా కూర్చొని ఉన్నాడు. ఉన్నాడా పోయాడా? నాకు డౌట్ ఉంది. ఒకసారి పోలీసులు ఫోన్ చేద్దాం లేదా ఉంటే ఒకసారి చూద్దాం. బెటర్ ఉన్నాడని కదా అండే బాబాయ్. ఎందుకన్నా పోలీసులు ఫోన్ చేయడం బెటర్ బాబాయ్. బాబోయ్ కింద సార్. హలో మేడీ. హలో, ఏసీపీ వెంకయ్య స్పీకింగ్ హియర్. సార్ 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 ఇక్కడ సేవ ఉంది. ఎక్కడయ్యా? ఇక్కడే సార్ నా పక్కనే ఉంది. నువ్వెక్కడున్నావయ్యా? నేను శవం పక్కనే ఉన్నాను సార్. అబ్బా, నువ్వు శవం ఎక్కడున్నావయ్యా? అయ్యో సార్ శవ నేను పక్కనే ఉన్నాను సార్. అసలు ఏ ప్లేస్ లో ఉన్నావయ్యా? సార్ సార్ అది అది సార్ సార్ యూనిఫామ్ దగ్గర ఉన్నా సార్. ఓకే, అక్కడే ఉండి వస్తున్నాం. సార్ సార్ అప్పుడు నేను ఏం చేయను సార్. పక్కనే శవం ఉంది కదా, దాంతో కబుర్లాడుకుంటూ ఉండు. జాడి మటియా మటియా, సార్ మనకు కేసు వచ్చింది, రెడీ అవ్వాలి. గెట్ రెడీ ఫాస్ట్. జీప్ రెడీ చేయండి. అంటున్నారు, ఇప్పుడు ఏం చెప్పాలి? ఏంటి నిలబడి చూస్తున్నారు? జీప్ రెడీ చేయండి. సార్ అది సార్ ఏమైంది జీప్ కి? కేసులు లేవని జీప్ కిరాకి ఇచ్చేసాం సార్. ఇప్పుడు ఎలా వెళ్ళేది? పదండి, ఏం తీసుకొచ్చారో చూద్దాం. మరి నేను మళ్ళీ యాప్తో ఫోన్ చేసేసింది. యాప్తో ఏంటది, రెండోదా మూడోదా? ఎంతైనా లక్కీ ఫీల్. హలో, ఓకే ఓకే. మటయ్య వాళ్ళేరి? సైకిల్ స్టాండ్ వేస్తున్నారు సార్. ఏం సార్ ఏమైంది? దేవుడికి దండం పెట్టుకుని వచ్చాం కదంటయ్యా, దానికి ఫలితం దొరుకుతుందో మనకి. ఏం సార్ ఇప్పుడే కదయ్యా మనకు ఫోన్ వచ్చింది. మన వెంటనే జూనియర్ ఇద్దరిని తీసుకుని సినిమా థియేటర్ కి వెళ్ళమను. అక్కడ ఒక శవం ఉన్నదంట. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఇంటికి వెళ్ళవరా? ఏమప్పా, నువ్వేనా రామప్ప? అయ్యా ఇందుకు మీరెవరు? నేనే ఏసీపీని. ఏమప్పా ఇంత మర్యాద ఇవ్వడం అవసరమా? వదిలే బాస్, మా వాడికి ఇవన్నీ మామూలే. లేదు సార్, మీరు ఎంత గట్టి దెబ్బ తగిలినా తట్టుకోగలరని చెప్తున్నాను. అంతకే శవం ఎక్కడుందో చూపించు. నడు చూపించు. రండి నడు. ఈడే
ఈడేంటి శవాన్ని చూసి భయపడి దోగనాడు ఏంటి ఈడు? ఇదేనయ్యా. ఏంటిడు ఎలా చచ్చాడు? బాగా ఉడకబెట్టి గుంటలో చచ్చిపోయింటారు సార్. వెంటయ్య సాయం పెట్టి పొజిషన్లోకి తీసుకొద్దాం. జాగ్రత్త జాగ్రత్తగా లేపు. అది. ఐస్. నువ్వు దీన్ని సెట్ చెయ్యి, చుట్టుపక్కల ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూసి వస్తాను. ఏంటిది? హాయ్ బీడి, ప్రొద్దుటే బీడి భలే పని అయిపోయింది. ఏదో ఉన్నట్టుంది. సెల్ ఫోను. సార్ సార్ సెల్ ఫోన్ దొరికింది సార్. ఆ పక్క జేబులో కూడా చూడు ఏమైనా ఉన్నదేమో. ఇదిగోండి సార్. ఆ పక్క జేబులో కూడా ఏమైనా ఉన్నదేమో చూడు. ఈ జేబులో ఐఫోన్ దొరికితే బాగుండు. చేయి దొరకలేదు. ఏదో ఉంది. ఏంటిది రావట్లేదు. అయ్యా అయ్యా సార్ ఆ, సార్ ఏదో ఉంది సార్ జేబులోని, కానీ రావట్లేదు. నువ్వు లేకు, అయ్యా నువ్వు లేకు, నేను చూస్తాను. సార్ మీరు చూడండి సార్ ఇది ఏంటోని. ఛీ, జేబుకు చిన్నట్టున్నదయ్యా బాబు, డ్రైవర్ కూడా వేసుకోలేదు. ఈ సార్ అక్కడ నీళ్ళు ఉన్నాయి, తీసుకురామంటారా? అయ్యి సార్ సార్ సార్, సార్ ఏమండి? ఆపండి. అది నీళ్ళు కాదండి, ఇందాక నాకు బాగా అర్జెంట్ అయ్యి అందులో కేసు దొరికిందంటే ఏసీబీ గారు తెగ సంబరపడిపోతున్నారు. ఆ శవాన్ని పోలీసులు తీసుకెళ్ళిపోయారంటే ఏమవుతాడు? ఏంటో ఏసీబీ పరిస్థితి ఇంకా అర్థం కావట్లేదు. ఇదేంటి వీళ్ళు వచ్చేస్తున్నారేంటి? థియేటర్ దగ్గర శవం ఏమైంది? దాన్ని పోలీసులు తీసుకెళ్ళిపోయారు సార్. పోలీసులు తీసుకువెళ్ళిపోయారా? సర్లే రండి, ఆ శవం ల్యాబ్కి తీసుకున్నాడండి. ఈడేంటి ఎలా ఉన్నాడు? దీనిని జాగ్రత్తగా ల్యాబ్కి తీసుకున్నట్టు చేయండి. సార్ ఏసీబీ గారు ఏది? ఏసీపీ గారు చేయగడుకుండాకి వెళ్ళారు. మీరు ల్యాబ్కి నడిచేయండి, వచ్చేస్తారా ఆయన? చేయి కడుక్కుంటాక? అదంతా ఎందుకు కానీ మీరు ల్యాబ్కి నడిచేయండి ముందు. సరే సార్, ఓకే. ఈడేంటి గురుపెట్టి తొంగున్నాడు? డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఏంటి ఏసీబీ గారు, ఇక్కడ ఏమన్నా బొమ్మల ఎగ్జిబిషన్ జరుగుతుందా? ఈ యాంగిల్ బొమ్మను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఏంటి డాక్టర్ గారు, మీకేమన్నా మతిపోయిందా? శవాన్ని పట్టుకుని బొమ్మ గిమ్మ అంటున్నారు. అమ్మా ఎలా ఉందంటే? అందుకే కదా డాక్టర్, అది మాకేం తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాం. సర్లే తీసుకొచ్చి అలా చూస్తాను. నేను ఇప్పుడు సెవెన్ ఒక టాబ్లెట్ ఇస్తాను దెబ్బకే. లేచిపోతుందా? లేచిపోతుంది, లేకపోతావా? ఊరికే సిగ్గుపడకయ్యా, గంట కట్టిన సభ మామూలుగా కూడా అంతే. అది గుడ్, పట్టుకో. అబ్బా ఏది? ఇప్పుడు శవం లూజ్ అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా పడుకోబెట్టండి మెల్లగా, అంతే అంతే మెల్లగా. ఇంక శవం సంగతి నేను చూసుకుంటాను, మీరు కాస్త బయటకు వెళ్ళండి. సచ్చిగూడు మంచి రసుకుడే, మంచి మటయ్యా ఉన్నాయి. మటయ్యా మటయ్యా,
సార్ ఏం చేస్తున్నావ్? అదే చెప్పు ఏంటి? ఫోన్ గుడ్. దాంట్లో ఆఖరి నెంబర్ ఎవరితో తెలుసుకుని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అతనికి తెలుసో లేదో తెలుసుకో. నెంబర్ అయితే బాగుంది. హలో, ఈ నెంబర్ మీదేనా అండి? ఈ వ్యక్తి మీకు తెలుసా అండి? అదే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా అండి? అదే ఫోన్ పెట్టాయి. అమ్మాయి అనుకుంటే ఎవడో ఎదవిస్తాడు. సార్ తెలియదంటండి. నిన్ను హలో వస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ముందు ఈ ఫోన్ నెంబర్ గల వ్యక్తి ఇంటికి వెళ్ళి అతను తీసుకురా. ముందు ల్యాబ్కి వెళ్ళొద్దాం, పద నడు. ఏమిటి డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు? మీరు ఒకసారి శవాన్ని చూడండి. నాన్ సెన్స్. చూడడం ఏమిటి? శవాన్ని మేమే కదా తీసుకువచ్చింది. తెచ్చింది మీరేనండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ శవాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఈ సెవెన్ చూస్తుంటే ఈ సెవెన్ చచ్చిపోయినట్టు అనిపిస్తుంది సార్. పూతురాజీ ఎంత తెలియనివాడు. నీకు అసలు బుర్ర ఉందా? సత్తానే కదా అయ్యా శవం అయ్యేది. అలాగైతే మా ఆవిడ నన్ను నువ్వు సెవెన్లో ఉన్నావు అని తిడతా సార్. మరి నేను చచ్చిపోయినా? ఇంక చాలు. ఒకసారి జాగ్రత్త ఈ శవం కళ్ళు చూడండి. ఇంకా ఎక్స్ప్రెషన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ శవం దేన్నో చూసి భయపడుతున్నట్లేదు. బహుశా డాక్టర్ గారిని చూసే భయపడి ఉంటుంది. సరే, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. బాబు ఏం చూపిస్తాడు? ఇది చూడండి. ఓహో ఇదా? ఏం చూస్తున్నాడు? వీడికి అన్న అర్థం అవుతుందా? నాకు డౌట్ వీడికి అర్థం అవుతుందంట నాకేం అర్థం కావట్లేదు. అనుకున్నాను. ఏంటి డాక్టర్ గారు అంతా పిచ్చపిచ్చగా ఉంది? నీ కూడా నా బుద్ధి ఎక్కువ. ఇలా ఇవ్వండి, నేనే చెప్తాను. ఇతనికి ఎవరో ఫియర్లోయిన్ లైప్తోసాక్సైడ్ 500+ అనే మందు ఇచ్చారు. ఇది వాడడం వల్ల ఇతనికి మిప్తానియా మిప్తఫోబియా అనే వ్యాధి వచ్చింది. ఫియర్లోయిన్ లైప్తోసాక్సైడా? ఇదేం పేరు? మందు పేరునే చచ్చి ఉంటాడు వీడు. అవును ఏసీపీ గారు, చనిపోయింది మందు వల్ల, కానీ పేరు విని మాత్రం కాదు. ఏంటి? మందు వలన? అంటే ఇదేమైనా పాయిజనా సైడ్ ఎఫెక్ట్? కాదు, ఈ మందు వాడడం వల్ల మిప్తఫోబియా అనే వ్యాధి వస్తుంది. అంటే గుండె బాగా నిరసించిపోయి ఏ చిన్న భయపెట్టే విషయం చూసినా చనిపోవడం ఖాయం. అంటే ముందు మందు వేసి తర్వాత భయపెట్టి చంపేశారనమాట. అయితే వీని ఏ మందులు సప్పాడో చంపేసి ఉంటాడు. అదేమిటి? మందుల గురించి తెలిసింది వాళ్ళకే కదా సార్. ఏం మటయ్యా, డాక్టర్లు కూడా తెలుస్తాయి కదా. సార్ ఇక మనం కేసు క్లోజ్ చేసేయచ్చు. ఎందుకు? ఎందుకంటే అతను చంపింది మన డాక్టరేనంట. నిన్ను కెలికని చూడు, నా బుద్ధి తక్కువ. అనుమానాల మని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయి. అయినా అనుమానాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా సార్ చేసేది? ఆగండి. మళ్ళీ ఎవరితో ఫోన్ చేసేసి? హలో వస్తున్నా. మటయ్య నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఉండు. మటయ్య ఎక్కడా వ్యక్తి? సార్ ఇతనే సార్. భయపడకయ్యా, నిన్ను కాల్చడానికి కాదు గోక్కుంటాకి తీసుకున్నా. ఓర్ని గోకుండాకి ఇంత బిల్డప్పా. కూర్చో. చూడు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్, ఇతని పేరు నలరాజు సార్. మా ఇంటి పక్కన ఉంటాడు సార్. ఏమైంది సార్ ఇతనికి? చచ్చిపోయాడు. ఏం రోగం సార్? ముఫానియా మఫ్తఫోబియా అని. అదేం రోగం సార్? పేరు అంత భయంకరంగా ఉంది. మ్యాటరు రోగం గురించి కాదు, అతని హత్య చేశారు ఎవరు. అతను రోగం అన్నాడా? మా వాడికి కొద్ది పిచ్చిలే. అబ్బో నిజమే, అందుకే నోటికొచ్చిన వాగేస్తున్నాను. సరే ఇది చెప్పు, ఆఖరిసారికి ఇతను ఎప్పుడు చూసావు? నేను ఆఖరిసారిగా ఇతన్ని తన ఫ్రెండ్తో చూశాను సార్. ఫ్రెండా? అవును సార్, ఫ్రెండే సార్. సరేనయ్యా, అతని ఫ్రెండ్ ఎలా ఉంటాడు? అది ఎలాగంటే బాగు మటయ్యా, సార్. వెళ్ళి ఒక ఆర్టిస్ట్ ని తీసుకురా. సార్ ఆర్టిస్ట్ వచ్చాడు సార్. నువ్వు ఒక బొమ్మ గీయాలి. సార్ బొమ్మ గీయాలంటే స్టాండ్ కావాలి కదా సార్. స్టాండు మటయ్యా సార్. ఎలా వచ్చి వంగు. సార్ బాగోదేమో సార్. చెప్పింది చెయ్యవయ్యా. ఈ బొమ్మ ఇంతకీ బొమ్మ గీయడానికే నేను ఎందుకు అనుకుని భయపడిపోయాను. అమ్మ నేసిపి మంచోడే. సార్ అయిపోయింది. ఆ?
ఏంటయ్యా ఇది? సార్ ఇదే చెప్పారు సార్, ఆకులు అన్నారు, కూరగాయలు అన్నారు, పుల్లు అన్నారు, ఇవే గీసాను సార్. వీడు సార్ అతని నాకు తెలుసు సార్. ఏమిటి ఇప్పటి వరకు తమాషా చూస్తున్నావా? మటయ్య, మీరిద్దరు వెళ్ళి వాడిని తీసుకురండి. నడు. సార్ వీడే సార్ వాడి ఫ్రెండ్. రా ఇలా కూర్చో. సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చా సార్? నేనే తప్పు చేయలేదు సార్. తప్పు చెయ్యలేదా? ఫ్రెండ్ను హత్య చేసేసి తప్పు చెయ్యలేదంటావా? నేను ఫ్రెండ్ని హత్య చేశానా? ఏ ఫ్రెండ్ సార్? నీ ఫ్రెండ్ నెలరాజు. నెలలో చచ్చిపోయాడా సార్? నేను చంపలేదు సార్. మరెవరు చంపారు? హలో మటయ్య, స్పీకర్ ఆన్ చేయమను. స్పీకర్ ఆన్ చేయి. ఒక పార్టీలో చూశాను, నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు నాకు కావాలి. నువ్వు ఈరోజు యూనిఫామ్ కాడికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ వస్తావు సార్ కదా? వెళ్ళమంటారా? ఛూ! ఎందుకో నాకు ఈ ఫోన్ కాల్ మీద అనుమానంగా ఉంది. ఈ పనికి మట్టయ్యే కరెక్ట్. సార్ నేను వెళ్తాను సార్. ఈ తెంగరోడు ఏం చేస్తాడు? మట్టయ్య, మేము వస్తాం. ఫిగర్ బాగానే ఉన్నట్టున్నది. అనవసరంగా నా వెనకాల వచ్చారు. సర్లే దీని లైన్లో పడేద్దారు. గుంట బాగానే ఉంది. ఇదేంటి బిళ్ళొస్తుంది? నేనేం వీక్ కాదు కదా. రా బిల్ల వేసేసుకున్నా. బాబు ఈడవడా? బాబు బాబాయ్ ఎల్లు ఎక్కడ నుంచి వచ్చారు బాబు? బాబాయ్ ఎల్లెవరు బాబాయ్? దిగు. హ్యాండ్స్ అప్. సారీ, హ్యాండ్స్ అప్. అమ్మో, ఏ ఆగు. మా దగ్గర గన్స్ ఉన్నాయి. కదిలేవంటే తూట్లు కింద కాల్చి పాడేస్తా. మీ దగ్గరది కన్నవుతే మరి నా దగ్గరదేంటి? పెంట మీద దొరికిన తుపాకీ తీసుకొచ్చి మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా? ఇది పెంట మీద తుపాకీ అనుకుంటున్నారా? చూడండి. అబ్బా అబ్బా. నువ్వు ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నావు? నాకు పెళ్ళైన 3 నెలలకే మా ఆవిడని వీళ్ళు ట్రాప్ చేసి రేప్ చేసేసారు. అందుకే నేను వీళ్ళు చంపాలనుకున్నాను. ఓహో, నీ పిల్లల్ని వాళ్ళు చంపారని వాళ్ళని చంపుతున్నావా? మా ఆవిడ చనిపోలేదు. వాట్? అవును, మా ఆవిడకి నాకన్నా పెద్ద మగవాళ్ళు ఉన్నారని తెలిసి ముంబై వెళ్ళిపోయింది. అందుకే నేను వీళ్ళని చంపాలనుకున్నాను. ఆల్రెడీ ఒకరిని చంపేశా, ఇంకొకడు వస్తాడనుకుంటే మీరు వచ్చారు. ఇంతకీ నువ్వు అని ఎలా చంపావు? చెప్తాను. వాడికి ఫోన్ చేసినట్లే ఆ సచ్చినోడికి కూడా ఫోన్ చేశా. వాడు ఎంతో ఆస్తో వచ్చాడు. నీకిచ్చినట్లే వాడికి కూడా బెల్లిచ్చాను, కానీ నువ్వు వేసుకోలేదు. ఆడు వేసేస్తున్నాడు. అంతే, వాడిని భయపెట్టి చంపా. రా 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 సచ్చాడు అతవా. కారణం ఏదైనా నువ్వు చేసింది తప్పు. హత్య చేసినందుకు గాను నీకు ఉరిశిక్ష తప్పదు. అంతేకాదు, నువ్వు హత్యా ప్రయత్నం చేసినందుకు నీకు ఉరిశిక్ష తర్వాత 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఒక టేక్. సీన్ 1 టేక్ 11. ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నావు? నాకు పెళ్ళై, నా కొత్తగా పెళ్ళయింది. టేక్ 1. అయిపోతే